మరి పిల్లల్ని పాటలు వేయించి మీ ముందు ఎంతో ప్రదర్శించి ఇంత చక్కగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా మరి వేస్తే చాలామంది నిద్రపోతున్నారన్నమాట. ఇప్పుడు చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, మంచిది. నిద్రపోయే వాళ్ళు నిద్రపోండి, వాక్యం వినేవాళ్ళు వాక్యం వినండి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి మరి పాస్టర్ జయశీలరావు అన్నకి నా తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత తమ్ముడు బెన్నీకి, అక్కకి, కుటుంబానికి అంతటికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు, మీ అందరికీ వందనాలు. మరి పోయిన సంవత్సరం అన్న పిలిచారు. ఆ రోజు మన మందిరంలో క్రిస్మస్ ఉండటం వల్ల రాలేకపోయాను. ఈరోజు దేవుడు అనుకూలపరిచాడు. మీ మధ్యలో ఉండటాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి నిజంగా ఈ అద్భుతమైన ఈ సాయంకాలపు వేళలో మనందరము కూర్చున్నాం. మన జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు దొర్లి దాటి వెళ్ళిపోయినాయి. కానీ ఒక నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, ఒక నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని, ఒక క్రిస్మస్ సందడి సంబరాన్ని మన జీవితంలో మనం అనుభవిస్తున్నామా అనేది ఒక ప్రశ్నే. ఒక చిన్న విషయం చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుమ, సుమంతి అని ఇద్దరు తల్లి కొడుకులు ఉన్నారు. సుమంత్ పుట్టినరోజు. అట్లయితే సుమంత్కి ఆ రోజు ఆరోగ్యం బాగోలేక జ్వరం వచ్చి ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. సుమ తన స్నేహితులందరినీ పిలిచి, హోటల్కి రండి, నేను ఒక పార్టీ ఇస్తున్నాను, ఒక ట్రీట్ ఇస్తున్నాను, ఒక విందు మీ అందరి కోసం నేను సిద్ధపరచాలని ఆశపడుతున్నాను అని చెప్పి ఆ సుమ తన స్నేహితురాలందరినీ కూడా హోటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళు తినగలిగిన ఆహార పదార్థాలన్నిటిని ఇప్పించింది. ఒకరేమో చికెన్ బిర్యానీ, ఇంకోరేమో మటన్ బిర్యానీ, ఇంకోరేమో రొయ్యల కూర, ఇంకోరేమో చేపల కూర. ఇట్లా అందరూ కలిసి వారికి ఇష్టమైంది కడుపారా తిన్నారు. తిన్న తర్వాత వారి స్నేహితురాలు సుమాని అడిగారు, సుమా ఏంటి ఈరోజు ప్రత్యేకత ఏంటి, ఈరోజు సందర్భం ఏంటి అని అడిగితే ఆ సుమ అంది, ఈరోజు నా కొడుకు సుమంత్ పుట్టినరోజు, అందువల్ల మిమ్మల్ని అందరినీ పిలిచి ట్రీట్ ఇచ్చాను అని చెప్పి సుమా చెప్పింది. అప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి చూసుకుంటున్నారు ఒకరి ముఖాలు ఒకరు అంటే, బర్త్డే బాయ్ లేకుండా బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి, పుట్టినరోజు ఎవరిదైతే ఈరోజు ఉందో ఆ అబ్బాయి లేకుండా, సుమంత్ లేకుండా ఈ సెలబ్రేషన్స్ ఏంటి అని వారందరూ కూడా ఏకస్వరంతో సుమాకి చెప్పారండి. అంటే మీకు అర్థమై ఉంటుంది బహుశా, ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ ఇప్పటివరకు జరిగిన క్రిస్మస్లన్నిట్లో ఒకవేళ క్రీస్తు లేకుండా, మన హృదయాల్లో క్రీస్తు పుట్టకుండా, మన జీవితాల్లో ఆయనతో సహవాసము సంబంధం లేకుండా ఉండి మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి ఆహారం తినొచ్చు, మంచి విందు చిందు అన్నీ ఉండొచ్చు. కానీ ఎట్లాగైతే బర్త్డే బాయ్ లేకుండా బర్త్డే సెలబ్రేషన్ చేస్తే అర్థం లేకుండా అయిపోద్దో, ఈరోజు మరి పుట్టినరోజు మానవ జాతి కోసం లోకరక్షకుడు ఉదయించిన ఒక అద్భుతమైన దినాన్ని మనందరము కూడా మర్చిపోయి ఒకవేళ సంబరాల్లో సందడిలో మునిగిపోయావేమో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. 1969 సంవత్సరంలో జూలై నెలలో మొట్టమొదటిగా చంద్రమండలం ఎక్కి భూమి మీదకి వచ్చిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే
ఒక గొప్ప సైంటిస్టు చంద్రమండలం నుంచి భూమండలం మీదకి వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఒక మానవుడు చంద్రమండలంకి వెళ్ళటం ఏంటంటే, చంద్రుడి మీదకి వెళ్ళటం ఏంటి, ఇది అసాధ్యం కదా అని నివ్వెరపోయింది. ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు అక్కడున్న విలేకరులందరూ అడిగారు, సార్ మీరు భూలోకం నుంచి ఆ పైకి ఎంతో కష్టపడి రిస్క్ చేసి ఆ చంద్రమండలం మీద అడుగు పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ యొక్క సమాధానం ఏంటి అని అంటే, ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే సైంటిస్ట్ అంటాడు, నేను భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళి భూలోకం నుండి పైకి వెళ్ళిన అంటే చంద్రమండలం మీద వెళ్ళిన దానికంటే పైన స్వర్గం నుంచి పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఆ దేవాతి దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు చేసిన త్యాగము ఎంతో గొప్పది. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆఫ్టర్ ఆల్ ఒక మానవుణ్ణి భూలోకం నుంచి పైకి వెళ్ళాను, అది ఒకవేళ ఆశ్చర్యం కావచ్చు, కానీ ఆ దివిని, పరలోకాన్ని, సింహాసనాన్ని, మహిమను, కిరీటాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దేవుడై ఉండి మానవాకారాన్ని ధరించి పశువుల పాకలో కన్యకైన మరియ గర్భాన జన్మించాడు. ఇది ఆశ్చర్యం కాదు, అద్భుతం కాదు, దానికి మించింది అని చెప్పాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిస్తే ఒక చీమ భాష చీమలకి అర్థమైద్ది, ఒక కుక్క భాష కుక్కకి అర్థమైద్ది, ఒక మనిషి భాష మనిషికి అర్థమైద్ది. దేవుడికి అర్థం అవ్వాలని దేవుడు మానవాకారాన్ని ధరించి ఆయన శరీరాన్ని ధరించుకొని మానవ అవతారం ఎత్తి ఈ లోకంలో మనిషి ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకోవటం కోసం ఈ లోకానికి మానవ ఆకారాన్ని ధరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన సశరీరుడుగా ఈ లోకానికి అవతరించెను అని ఉంటుంది. ఇంగ్లీష్లో గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు మానవ ఆకారాన్ని ధరించి వచ్చాడంటే ఇది ఎంత మాత్రము చిన్న విషయం కాదు. ఈరోజు ఫోన్లో ఒక చిన్న కొటేషన్ చదివాను. ఏంటి అనంటే, స్త్రీ ప్రీ ఈ రెండిటిని మనం పోగొట్టుకుంటే మన జీవితం ఉండదు అని ఒకటి చూసా. ఏంటది? స్త్రీ ప్రీ. స్త్రీ జన్మనిచ్చిద్ది అంటే బ్రతుకునిచ్చిద్ది. ట్రీ అంటే చెట్టు బ్రతికేటట్లు చేస్తుంది, అంటే దాని గాలి పీల్చి ఆక్సిజన్తో మనం బ్రతుకుతున్నాం. స్త్రీ ఏమో జన్మనిస్తే, ట్రీ ఏమో మనం బ్రతికేటట్లు చేస్తుంది. చెప్పండి, ఒక తల్లి మహా అయితే ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు బ్రతికిద్దేమో. ఒక చెట్టు మహా అయితే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతకొచ్చేమో. కానీ మానవుణ్ణి బ్రతికించడం కోసం, మానవునికి ఊపిరిపోయటం కోసం, మానవుణ్ణి పాపంలో నుంచి విడిపించటం కోసం, మానవుణ్ణి ఈ లోక పాప శాపాల నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శాశ్వతంగా ఈ లోకంలో మనకి దేవుడుగా, మనకి తండ్రిగా ఆయన చిరస్థాయిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ క్రిస్మస్ కానుక. చాలామంది ఒకరికొకరు క్రిస్మస్ కానుకలు సమర్పించుకుంటారు, క్రిస్మస్ కానుక ఇచ్చుకొని పుచ్చుకుంటారు. ఈరోజు 5 క్రిస్మస్ కానుకలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నా. ఎంతమంది కావాలి క్రిస్మస్ కానుకలు? ఒకసారి చేతులు చూపిస్తారా? క్రిస్మస్ కానుకలు నాకు కావాలి అన్నవారు ఒకసారి చేతులు ఎత్తుతారా? పర్లేదు, ఎత్తండి.
క్రిస్మస్ కానుక ఎంతమందికి కావాలి చెప్పండి? వెనకాల నాకే ఇస్తాము, మీరు నాకు ఇవ్వాల్సిన పని లేదు అంటే మీరు నాకొద్దు, నేనే మీకు ఇస్తా. దేవుడే సాక్షాత్తు క్రిస్మస్ కానుక ఇవ్వటానికి ఆయన ఒక కానుకగా మార్చబడ్డాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి శాంటా క్లాస్ తెలుసు చెప్పండి? క్రిస్మస్ తాత మీకు తెలుసా? మాట్లాడారు ఎప్పుడన్నా? పలకరించారా? చూసారా? మన చర్చిలో క్రిస్మస్ తాతలు మనకు తెలుసు కదండి. అంటే తెల్లటి గెడ్డం, ఎర్రటి బట్టలు వేసుకొని చాక్లెట్లు పంచుతూ, ఏదన్నా గిఫ్ట్లు పంచుతూ ఉన్నవారిని మనం క్రిస్మస్ తాత అంటాం కదండి. వాస్తవానికి క్రిస్మస్ కానుకలు ఇచ్చే ఈ క్రిస్మస్ తాత టర్కీ అనే దేశంలో ఒక చర్చిలో బిషప్గా ఉండేవాడు. ఆయన పేరు నికోలస్. ఆయన ఒక చర్చిలో బిషప్గా ఉండేవాడండి. ఆయన ఎంతో గొప్ప ధనవంతుడు, ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి. వాళ్ళ నాన్న చనిపోతూ ఆయనకి వీలునామా రాసి ఈ డబ్బులన్నీ నీకే, నువ్వే వాడుకోమని చెప్పాడు. అప్పుడు ఆయన ఆల్రెడీ పాస్టర్గా, దైవ సేవకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ క్రీస్తులో సంతోషం, ఆనందం ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి, అరే ఈ డబ్బులతో నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని ఆయన ఒక తలంపు కలిగి ఉన్నాడు. నేను ప్రతి ఏటా డిసెంబర్ 25కి క్రిస్మస్ కానుకగా ప్రతి ఒక్కరికి రాత్రిపూట వారికి తెలియకుండా వెళ్ళి క్రిస్మస్ కానుకలు ఇవ్వాలి. పిల్లలకైతే చాక్లెట్లు, పేదవారికైతే బట్టలు, తిండి లేని వారికైతే తిండి, బండి లేని వారికి బండి, సైకిల్ లేని వారికి సైకిలు, అట్లా వారింట్లో ఏ అవసరతలు ఉంటే అవసరతలు తీర్చేవాడిగా ఆ క్రిస్మస్ తాత తలంపు కలిగి ఉన్నాడు. అట్లాగా ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి రాత్రి ఆ డబ్బులతో కొన్ని వస్తువులు కొనుక్కొని ఎవరికి తెలియకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వారి దగ్గర క్రిస్మస్ కానుకలు పెట్టి వెళ్ళిపోయేవాడు. అట్లాగా ఆయన శాంటా క్లాస్గా పేరు మార్చబడింది. కోకో కోలా కంపెనీ వారు ఏం చేశారంటే ఆయన్ని ఒక అంబాసిడర్గా తీసుకొని ఆయనకి తెల్ల గెడ్డం పెట్టి ఎర్రటి బట్టలేసి ఒక యాడ్ చేశారు. అప్పటి నుంచి ఆయన బాగా ఫేమస్ అయిపోయాడంట. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, క్రిస్మస్ కానుకంటే క్రిస్మస్ తాతే గుర్తొస్తాడు, శాంటా క్లాస్. ఈరోజు మీ ముందు 5 క్రిస్మస్ కానుకలు. యేసయ్య పుట్టడం ద్వారా, యేసయ్య జన్మించటం ద్వారా, యేసయ్య ఈ లోకానికి రావటం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతికి కలిగిన దీవెనలేంటి, ఆశీర్వాదాలేంటి, కానుకలేంటి అని మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరత ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే మొదటి క్రిస్మస్ కానుక మీకు దేవుని వాక్యం అందిస్తుంది. చూడండి, మొదటి క్రిస్మస్ కానుకను లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనాన్ని గమనిస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు నా వైపు చూడండి. రాత్రివేళ గొల్లలు చలిగాసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఒక దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడ ముందు ఏమైందంటే దేవుని మహిమ ప్రకాశించింది. ఎప్పుడు ప్రకాశించింది? వారు చీకటిలో ఉన్నప్పుడు, రాత్రివేళ. ఈ రాత్రి మన జీవితాల్లో ఒకవేళ చీకటి అంటే దుఃఖము, చీకటి ఉంటే సమస్య,
చీకటంటే ఒక ఆందోళన, చీకటంటే ఒక కష్టం, చీకటంటే ఒక బాధ, చీకటంటే ఒక కుటుంబ సమస్య, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితి, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక మంచి సత్సంబంధాలు లేని పరిస్థితి, కుటుంబంలో ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి. ఇదంతా కూడా చీకటికి సూచన, రాత్రికి సూచన, దుఃఖానికి సూచన. గొల్లలు రాత్రివేళ చలి కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుని మహిమ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి క్రిస్మస్ కానుక యేసయ్య ఈ లోకానికి వచ్చిన కారణంలో, ఆయన మనకిచ్చిన దీవెన ఆశీర్వాదంలో మొదటి దీవెన, మొదటి ఆశీర్వాదం, మొదటి కానుక ఏంటంటే మన దుఃఖము, మన కష్టము, మన కన్నీరు, మన సమస్య, మన కష్టాలు, మన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేయటానికి ఆయన ఈ లోకానికి ఉదయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి క్రిస్మస్ కానుక చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొని రావటానికి, కన్నీటితో కాపురం చేస్తూ సమస్యల సుడిగుండాల వలయంలో చిక్కుకొని ఉన్న మనల్ని విడిపించటానికి యేసయ్య ఈ లోకానికి అవతరించాడు. ప్రపంచంలో ఉన్న 250 దేశాలు పైగా ఏ మానవుడు, ఎవరు మానవుణ్ణి వారి పాపంలో నుంచి, వారి కష్టంలో నుంచి విడిపించలేరు. కానీ ఒక్క దేవుడు, ఏకైక దేవుడు యేసయ్య మాత్రమే మన చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని రాగలడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన చీకటిలో నుంచి వెలుగులోనికి మనల్ని నడిపించటానికి వచ్చాడు. చూడండి, దేవుని వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తే, మీరు పూర్వమందు చీకటిలో ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. పూర్వమందు ఎట్లా ఉన్నారు? మనం చీకటిలో ఉన్నాము, ఇప్పుడైతే ప్రభువులో వెలుగై ఉన్నాము. అప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి, రాత్రి ఎంతో భయంకరమైనది. రాత్రి వేళల్లోనే దొంగతనాలు, రాత్రి వేళల్లోనే మానభంగాలు, రాత్రి వేళల్లోనే ఎంతోమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలకు లోనైపోయి, రాత్రి వేళే కలవరము, రాత్రి వేళే ఎన్నో పీడకలలు, రాత్రి వేళే ఎంతో మనకి మనశ్శాంతి లేని పరిస్థితులు. అందుకే రాత్రివేళ ఆయన మహిమ ప్రకాశించింది. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మొదటి క్రిస్మస్ కానుక చీకటిలో ఉన్న మనకి వెలుగునివ్వటానికి. అందుకే ఏమనుంది దేవుని వాక్యంలో అంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకంటే వెలుగైన యేసయ్యని మనం తెలుసుకున్నప్పుడు, వెలుగైన యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఏమై చెప్పండి, మనం కూడా వెలుగుగా మార్చబడతాం. రాత్రివేళ కొన్నిసార్లు మనం ప్రయాణాలు చేసేటప్పుడు మినుగురు పురుగులు చూస్తాం. ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. దీనికి అందరు ఎత్తుతారు చేతులు. ఎందుకు? కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కదా. మినుగురు పురుగులు ఎప్పుడు వాటి వెలుగు బయటపడిద్ది? చీకటిలో ఉన్నప్పుడే. అయ్యే పగలపూట మనం గుర్తుపట్టలేము. ఎందుకు అనంటే చీకటిలో ఉన్నప్పుడే దాని వెలుగు మనం చూడగలుగుతాం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చీకటి నిన్ను కమ్ముకొని ఉందో, ఏ చీకటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావో, ఒకవేళ పాపం అనే చీకట, శాపం అనే చీకట, కన్నీరు అనే చీకట, ఒక దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న పాపం అనే చీకట, సమస్యలనే చీకట నిన్ను వెంబడిస్తుంటే, ఈ రాత్రి నా ప్రభువు నీకు వెలుగుని దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి క్రిస్మస్ కానుక. రెండవ క్రిస్మస్ కానుక చూడండి, లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనము. రెండవ క్రిస్మస్ కానుక. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో
మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలండి. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. రెండో క్రిస్మస్ కానుక భయపడకుడి అన్నాడు. మొట్టమొదటిగా మాట్లాడిన మాట భయపడకుడి, భయపడకుడి. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ భయాల్లో జీవిస్తున్నావు? మానసిక భయమా? శారీరక భయమా? నాకు ఉద్యోగం రాలేదని భయమా? నాకు పెళ్ళి కాదేమో అని భయమా? నాకు పిల్లలు పుట్టరేమో అని భయమా? లేదు అంటే ఇక ఈ సమస్యలు తీరవు, నా కష్టాలు పోవు, నా జీవితం బాగుపడదు, నేను ఇక ఎదగలేను, మరణమే శరణ్యం అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ నీవు ఆ పరిస్థితుల్లో ఉంటే ఒక శుభవార్త, ఒక క్రిస్మస్ కానుక, ఈరోజు భయపడవద్దు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీకున్న భయాలు ఏమైనా కావచ్చు. భర్త ఎప్పుడు మారిపోతాడంటే మంచిగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, చుట్టా బీడి సిగరెట్లో, అక్రమ సంబంధాల్లో, సంపాదన లేకుండా, బాధ్యత లేకుండా, కుటుంబం పట్ల ఒక భారం లేకుండా జీవించి ఎంతకాలం ఇలా ఉంటాడని నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఆ భయం నిన్ను వెంటాడుతుందేమో. ఈ రాత్రి యేసయ్య ఇస్తున్న రెండో క్రిస్మస్ కానుక, నీవు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు అప్పగించుకున్నప్పుడు, యేసయ్యకు ప్రార్థించినప్పుడు, యేసయ్యకు నీ యొక్క విన్నపాన్ని తెలియచేసినప్పుడు ఆయన వారి జీవితంలో కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది జీవితాలను బాగు చేసినవాడు, ఎంతోమంది బ్రతుకులను మార్చినవాడు, ఎంతోమంది వ్యసనాల నుంచి, దురలవాట్ల నుంచి విడిపించినవాడు, ఎంతోమంది జీవితాలను ఒక అద్భుతమైన క్యారెక్టర్ కలిగేవాడిగా చేసినవాడు యేసయ్య. అందుకే యేసయ్య ఒక్కడే మన జీవితాల్లో భయాన్ని తీసివేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడవద్దు అని ఉంది దేవుని వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు ఏ భయంతో బతుకుతున్నారు? పురుషులు ఏ భయాలతో బతుకుతున్నారు? స్త్రీలు ఏ భయాలతో బ్రతుకుతున్నారు? చిన్నపిల్లలు ఏ భయాలతో బ్రతుకుతున్నారు? పిల్లలేమో పరీక్షలు రాయాలి, పాస్ అవుతానో లేదో, పరీక్షలు రాసిన వారు పాస్ అయ్యి ఉద్యోగం వచ్చిద్దో లేదో, పెళ్ళి అయిద్దో లేదో, పిల్లలు పుడతారో లేదో, అప్పుల సమస్యలు పోతాయో లేవో అని ఎన్నో భయాలతో జీవిస్తున్న మనకి శుభవార్త, ఆయన మన భయాలన్నిటినీ తీసివేయటానికి ఈ లోకానికి ఉదయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండో క్రిస్మస్ కానుక. అమెరికా దేశంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడండి. ఆయనకి బంగారం ఉంది, బంగ్లా ఉంది, ఉద్యోగం ఉంది, ఆయన కావలసినవన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ భయం, చనిపోతానేమో అని భయం, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, అన్నీ ఉన్నాయి. ఒకరోజు సూసైడ్ చేసుకోవాలని ఆయన బయలుదేరాడు. ఆత్మహత్య కాదు, ఆత్మకు హత్య లేదు. ఆత్మని ఒకవేళ చంపాలనుకుంటే ఆత్మను చంపలేరు, ప్రాణహత్య అనాలి. ఆయన ప్రాణాన్ని హత్య చేసుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఎదురుగా సముద్రం ఉంది. ఆ సముద్రంలో దూకి చనిపోదాం అనుకున్నాడు. చనిపోయే ముందు ఆయన కాలికి ఒక కాగితం అంటుకుందండి. గాలికి ఒక కాగితం వచ్చి ఆయన కాలుకు అంటుకుంది. ఏందా అని చెప్పి తీసి చూస్తే దాంట్లో దేవుని వాక్యం ఉంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆ మాట చూసి, అరే ఎవరు విశ్రాంతి, ఎవరు శాంతి ఇవ్వలేరు ఈ ప్రపంచంలో, నాకు అన్నీ ఉన్నా సమాధానం లేదే,
అనుకుని కృంగిపోయిన నాకు సాక్షాత్తు ఆ యేసయ్యే సమాధానం ఇచ్చాడని ఆ రోజు చనిపోవటానికి వెళ్ళిన అతను అక్కడే మోకరించి తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ భయాల్లో నువ్వు ఒకవేళ చనిపోవాలి, నీ భయాల్లో ఈ సమస్య తీరదు అని నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య నీ భయాలన్నిటినీ పరిష్కరించటానికే ఈ లోకానికి అవతరించాడు. అందుకే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేసేవాడు. మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద మనం భారము మోపినప్పుడు, మన యొక్క ప్రతి పరిస్థితి ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనకున్న భయాలన్నిటిలో నుండి విడిపిస్తాడు. కాబట్టి రెండో క్రిస్మస్ కానుక ఏంటండి? భయపడవలసిన అవసరం లేదు. భయపడొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భయపడవద్దు అని 365 రోజులు మనకి వాగ్దానం ఇస్తూనే ఉన్నాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దని ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా మనలో భయం ఉంటుందంటే విశ్వాసము పోయింది. ఎక్కడో దేవుని మీద నమ్మకం పోయింది, ఎక్కడో ఆయనతో లింక్ పోయింది, ఎక్కడో ఆయనతో ఒక రిలేషన్ పోయింది. మళ్ళీ మనం కనుక రీకనెక్ట్ అవ్వగలిగితే, రీస్టార్ట్ చేయగలిగితే మన జీవితంలో భయం అనేది లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో క్రిస్మస్ కానుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన, మహా సంతోషకరమైన సువర్తమానము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి క్రిస్మస్ కానుక ఏంటి చెప్పండి? చీకటిలో ఉన్న మనకి వెలుగుని తీసుకొని రావటం కోసం. చీకటిలో మన జీవితాలు మనం గడుపుతూ ఉన్నాము, దాని నుంచి మనల్ని వెలుగుమయంగా చేయటం కోసం అవతరించాడు. రెండవ క్రిస్మస్ కానుక చెప్పండి, ఒక అభయం, భయం లేని జీవితం, భయాల నుంచి విడుదల ఇవ్వటానికే మనకి ఆయన రెండవ క్రిస్మస్ కానుకగా ఆయన వాగ్దానం ఇచ్చాడు. మూడో క్రిస్మస్ కానుక శుభవర్తమానము, గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? దేవుని వాక్యం మనకి ఇవ్వబడిందండి. ఈరోజు మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. ఆ వాక్యమే మనకు ఒక శుభవార్త. ఆ వాక్యమే సాక్షాత్తు దేవుని యొక్క మనసు. ఆ వాక్యమే దేవుని యొక్క ఆలోచనలు. అందుకే ఆ వాక్యమే మనకి శుభవర్తమానము. ఇది మనకి మూడో క్రిస్మస్ కానుక. మనల్ని జీవింపజేసేది, మన బ్రతుకుల్ని మార్చేది, మనల్ని హెచ్చరించేది, మనల్ని బలపరిచేది, మనల్ని ప్రోత్సహించేది, మనకి దారి చూపేది, మన జీవితాన్ని ఇదిగో ఎంతో చక్కగా ఎలా ఉండాలని షేప్ చేసి నడిపించేది ఆయన వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్కు మన జీవితాలను బాగు చేస్తుంది. ఆయన వాక్కు మన బ్రతుకుల్లో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. అదే దేవుని యొక్క శుభవర్తమానమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, 1వ కీర్తన 2వ చరణంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆయన వాక్యము మనకి సంతోషం ఇస్తుంది. ఆయన వాక్యము, ఆయన వాగ్దానం మనల్ని బలపరుస్తుంది. ఆయన వాక్యము రెండంచుల ఖడ్గమై ఉన్నది. అందుకే ఆ శుభవర్తమానంగా, ఆ మూడో క్రిస్మస్ కానుకగా మనకు ఆయన వాక్కును అందించాడండి. ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? ఎంతమంది బైబిల్ని పఠిస్తున్నారు? ఎంతమంది ప్రతిదినం దేవుని మాటలను మరి ఆ మనసులో మననం చేసుకుంటున్నారు? ఆయన వాక్కులు మనల్ని జీవింపచేస్తాయి. ఆయన మాటలు మనల్ని ఎంతో మధురంగా మారుస్తాయండి. ఒక చెడ్డ మాట మనల్ని ఎంత ప్రభావితం చేసిద్ది,
అలాంటిది ఒక మంచి మాట మనల్ని ఇంకెంతో గొప్పగా ప్రభావితం చేసింది. అందుకే శుభవర్తమానం మనకు అందించబడింది. ఈరోజు మన చేతుల్లో బైబిల్ రావటానికి ఎంతోమంది భక్తులు, మిషనరీలు త్యాగాలు చేశారు. జీవితాలే పానార్పణంగా పోయబడినాయి. వారి జీవితము మన కోసం సాక్రిఫైస్ అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉందంటే విలియం కేరీ అనే ఒక గొప్ప భక్తుడు కారణమై ఉన్నాడు. భారతదేశంలో కలకత్తా అనే ప్రాంతానికి వచ్చి చెప్పులు కుట్టుకుంటూ 40 భాషల్లోకి బైబిల్ని హీబ్రూ, గ్రీకులో నుంచి తర్జుమా చేసి ఈరోజు అచ్చు యంత్రం కనిపెట్టి ఈ బైబిల్ని కొన్ని కోట్ల మందికి పంపిణీ చేస్తున్నారంటే ఆ రోజు వారు పడిన ప్రయాస, త్యాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనకి చాలామందికి బైబిల్ ఎక్కువైపోయినాయి. వాక్యాలు చదవట్ల, వాక్యాలు ధ్యానించట్ల. ఆదివారం మాత్రమే బైబిల్ ఓపెన్ చేసేది, ఆదివారం మాత్రమే బైబిల్ని తెరిచేది. కానీ ప్రతిదినం చదివితే, ఒక్క ఆదివారమే దైవజనుడు చెప్పిన మాట వింటే ఎంత ప్రభావితం అవుతామో, ప్రతిరోజు దేవుని మాట వింటే మన జీవితాల్లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఎంత రూపాంతరపరచబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యము ప్రతిదినం మనం ధ్యానించాలి. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహా మధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదనలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదనలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, వాదనలో నెమ్మదినిచ్చెను. మన జీవితాల్లో మొదటి కానుక చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చింది. రెండో క్రిస్మస్ కానుక భయాల నుంచి అభయంలోనికి తీసుకొని వచ్చింది. మూడో క్రిస్మస్ కానుక ఒక చెడ్డ వార్త నుంచి మన మనస్సులు, మన హృదయాలు, మన బ్రతుకులంతా కూడా ఈ పనికిరాని మాటలు వీటితో మలినమైపోయినప్పుడు ఆయన శుభవర్తమానము మన జీవితాలు, ఆయన వాక్కు మన జీవితాలకు బ్రతుకునిచ్చింది. నాలుగో మాట చెప్తున్నాను చూడండి ఒకసారి దేవుని వాక్యంలో. అదే లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నాలుగో క్రిస్మస్ కానుక రక్షణ. దేని నుంచి రక్షణ? పాపం నుంచి రక్షణ, మరణం నుంచి రక్షణ, సాతాను శక్తుల నుంచి రక్షణ, ప్రతి విధమైన బంధకాల నుంచి రక్షణ. ఎప్పుడైనా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరైనా స్టాండ్ తీసుకోకుండా బండి నడుపుతూ ఉన్నారనుకోండి, వెంటనే వారి ముఖం తెలియపోయినా, వారి పేరు తెలియపోయినా, ఆ ఊరు తెలియపోయినా ఏమంటాం? బాబు స్టాండ్ తీసుకొని వెళ్ళయ్యా అంటాం కదండి. అంటే వాడు ఎక్కడ పడిపోతాడేమో, ఎక్కడ బండి స్కిడ్ అయిపోయి తలకాయ పగిలిద్దేమో అని చెప్పి చెప్తారండి. అంటే ఆ వ్యక్తి తెలియపోయినా ఆ వ్యక్తి జాగ్రత్త పడాలి అని చెప్తాం. ఈరోజు మన జీవితంలో రక్షణనివ్వటానికి రక్షకుడు ఉదయించాడు. మన జీవితాల్లో ఎన్నో బంధకాలు,
ఎన్నో మన జీవితాల్లో మనం విడుదల పొందుకోవాల్సినవి ఉన్నాయి. చూడండి, ఒక్కసారి నేను రెఫరెన్స్ చెప్పడానికి సమయం లేదు కాబట్టి, మొదటిది మరణం నుండి రక్షణ. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మరణము నుండి రక్షణ. ఈరోజు మరణం అంటే ఎవరికి భయం లేదండి? ఎంత గొప్పవాడైనా మరణం వస్తుంది ఒక గంటలో అంటే గడగడ గడగడగ వణికిపోతాడు. అలాంటిది మరణం నుండి రక్షణ అంటే పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే, కానీ మళ్ళీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకుతాడు. అందుకే యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. దేవునికి స్తోత్రం. రక్షకుడు మరణం నుండి రక్షణ ఇవ్వటానికి, విడిపించటానికి ఈ లోకానికి వచ్చాడు. 2 మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారు ఆయన పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. రెండోది ఏంటి అంటే రక్షణలో పాపము నుండి రక్షణ. ఈరోజు పాపం నుండి రక్షణ రావాలి. ఎన్ని తిరిగినా, ఏది చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు, ఎన్ని ధర్మకార్యాలు, ఎన్ని పవిత్ర స్నానాల్లో మునిగినా పాపము నుండి విడుదల రానే రాదు. ఎందుకు అనంటే మన పాపం నుంచి విడిపించబడటానికి ఏకైక పరిష్కారము యేసయ్యను నమ్ముకోవటమే, యేసయ్యను ఆశ్రయించటమే. ఆయనే మన పాపాలను క్షమించగలిగినవాడు. అది వరకు మరి యవనస్తుల కూడికల్లో మీరు చూసే ఉంటారు, ఒక స్కిట్ వేసేవారు. నేను కూడా స్కిట్ వేసాను. ఏంటి అంటే ఒక పార్కులోకి వస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు, తెలియకుండానే గొంతులో పడిపోతాడు. మొదటిగా ఒక మంత్రగాడు వస్తే ఓ మంత్రాలు చదువుతాడు, లెగు అంటాడు. ఆ గొంతులో పడినవాడు లేవలేని పరిస్థితి. రెండో వాడు ఎవరంటే సైకాలజిస్ట్ వస్తాడు, మానసికంగా నువ్వు పాజిటివ్గా ఉండు, చక్కగా నువ్వు లెగుస్తావు అంటే నువ్వు లెగుస్తావు అని చెప్పి అంటాడు. అన్ని ప్రయత్నాలు చేస్తాడు వీడు, కానీ ఆ గొంతులో నుంచి బయటికి రాలేడు. తర్వాత ఒక వైద్యుడు వస్తాడు, పరీక్షలు చేస్తాడు, అంత బాగానే ఉంది, ఈ గొంతులో నుంచి ఎందుకు రాలేకపోతున్నావు, నా దగ్గర ఆ వైద్యం లేదని వెళ్ళిపోతాడు. చివరికి యేసయ్య వచ్చి అతన్ని చెయ్యి పట్టుకొని అతన్ని ఆ గోతిలో నుండి పైకి లేవనెత్తుతాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏ మానవుడు, ఏ మహాత్ముడు మనల్ని పాపం నుంచి విడిపించలేడు, కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు అనే లోక రక్షకుడు మాత్రమే పాపం నుంచి విడిపించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. అందుకే ఆయనే మన పాపముల నుండి రక్షిస్తాడు. మూడవదిగా 2 సమూయేలు 22:4 యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మూడవది శత్రువు నుండి రక్షణ. ఈరోజు మానవులే శత్రువులు. భార్యకి భర్త శత్రువు, భర్తకి భార్య శత్రువు. ఏమండి, అత్తకి కోడల శత్రువు, కోడలకి అత్త శత్రువు. మేనమామల శత్రువులు, బాబాయిల శత్రువులు, పెదనాన్న శత్రువులు, మేనత్తలు, మేనమామల శత్రువులు, బాబాయిలు, పిన్నీలు, ఆంటీలు, అందరూ శత్రువులు మానవులకి. అసలైన శత్రువు గమనించకుండానే ఈ లోకంలో అందరినీ శత్రువులుగా చేసుకొని చనిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి అసలైన శత్రువు అపవాదే మన శత్రువు. అందుకే చదవాల్సిన పని లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ అపవాది తంత్రాల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, ఆ చీకటి శక్తుల నుంచి మనం విడిపించాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏంటది? రక్షణ అనే శిరస్త్రాణము. ఏమండి, వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు, ఇంకా సమాధానం అనే జోళ్ళు.
ఇవన్నీ కూడా మనకి శత్రువు నుంచి రక్షించడానికి వేసుకునే ఒక యూనిఫామ్. ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్తే వాళ్ళకి అన్నీ ఉండాలి. వాటిని ఎందుకు వేసుకుంటారంటే శత్రు వేసే బాణాల నుంచి, శత్రు వేసే శత్రు వేసే ప్రతి విధమైన ఆయుధాల నుంచి విడిపించబడటానికి అవన్నీ ఉండాలి. మన జీవితంలో కూడా ఈ సర్వాంగ కవచాన్ని ధరించినప్పుడు మన శత్రువైన అపవాది నుంచి మనం విడిపించబడతాము. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 1 సమూయేలు 10:10 మీ దుర్దశలన్నిటిలో నుండి, ఉపద్రవములన్నిటిలో నుండి పోగొట్టి మిమ్ముని రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమించునని ఆయనను అడుగుచున్నారు. ఎవరు మనకి రక్షణ? దేని నుంచి రక్షణ? దుర్దశల్లో ఉపద్రవాలన్నిటినీ పోగొట్టి దాని నుంచి మనల్ని రక్షించేవాడు. ఈరోజు ఈ లోకాన్ని నమ్ముకుంటున్నారు, ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముకుంటున్నారు. కానీ అసలు రక్షించటానికి సమర్థుడైన వాడు, రక్షించటానికి ఉన్నవాడైన యేసయ్యను విడిచిపెట్టి ఎవరినో రాజుగా చేసుకుంటున్నారు, ఎవరినో ఆశ్రయిస్తున్నారు, ఎవరి సహాయమో కోరుకుంటున్నారు. వారు చేస్తారు, వీరు చేస్తారని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహం. అందుకే ఆయన మనల్ని రక్షిస్తాడు. దేని నుండి? మరణము నుండి, 2 శత్రువు నుండి, 3 పాపం నుండి, 4 ఉపద్రవాలన్నిటిలో నుండి మనల్ని రక్షిస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ క్రిస్మస్ కానుక దేవుని వాక్యము లూకా శుభవార్త 2:14 సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద చెప్పండి సమాధానము, షలోం అని చెప్పండి అందరూ ఒకసారి. యేసయ్య ఎవరిని ఎప్పుడు పలకరించినా మొట్టమొదటిగా ఆయన నుంచి వచ్చే మాట ఏంటి అంటే షలోం. షలోం అంటే శాంతి, సమాధానం, ఆనందం, ఆరోగ్యం సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు ఆయన సమాధానం ఇవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కుటుంబంలో సమాధానం లేదు, వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి లేదు. ఏ మనిషికి ఆ మనిషే సమాధానం లేని స్థితిలో జీవిస్తున్నాడు. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, చెప్పండి ఎప్పుడు సమాధానం అంట? ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. హల్లెలూయా. ఈరోజు మనకి భూమి మీదే సమాధానం. పరలోకానికి వెళ్తే సమాధానమే అవసరం లేదు, సమాధానకర్తకు అధిపతే ఉంటాడు యేసయ్య అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద సమాధానం ఇవ్వటానికి ఎప్పుడు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన, ఆయనకి ఇష్టలుగా జీవించే వారికి ఎప్పుడు సమాధానం ఉంటుంది. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అయినా వారు సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. ఎందుకంటే చెప్పండి, సమాధానానికి కర్త అయిన యేసయ్యే వారికి తోడుగా ఉంటాడు. ఈరోజు ఎంతోమంది లోకంలో చూడండి, చిన్న చిన్న వాటికే కలవరం, చిన్న చిన్న వాటికే మనశ్శాంతి లేని పరిస్థితి, చిన్న చిన్న వాటికే దిగులు, చిన్న చిన్న వాటికే చింత. ఈరోజు చింత మనల్ని చితిగా చేస్తుంది. ఏం చేస్తుందంట? చింత చితిగా మారుస్తుందంట. చిత్త అంటే సమాధి, శవం. ఈరోజు మన చింతలు మన మనసులో గూడు కట్టుకొని చితి వైపుకు నడిపిస్తున్నాయి. దాని నుంచి విడిపించటానికే యేసయ్య షలోం అని మన యొద్దకు వచ్చాడు. చప్పలు కొట్టి దేవుని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు 5 క్రిస్మస్ కానుకలు. మొదటి క్రిస్మస్ కానుక మన జీవితాల్లో వెలుగులో నుండి చీకటిలో నుండి వెలుగులోనికి, ఆ రాత్రి వేళ దేవుని మహిమ ప్రకాశించింది. ఈ రాత్రి దేవుని మహిమ మీ మీద ప్రకాశించునుగాక. రెండో క్రిస్మస్ కానుక అభయం. మనకున్న భయాలన్నిటిలో నుండి మనకి అభయాన్ని ఇవ్వటానికి ఆయనే ఒక కానుకగా ఈ లోకానికి వచ్చాడు.
మూడో క్రిస్మస్ కానుక చెప్పండి. మూడో క్రిస్మస్ కానుక ఏంటి? శుభవర్తమానము. ఆయన వాక్యాన్ని మనకు అందించాడు. ఈ బైబిల్ గ్రంథము, ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము మనకు అందించబడిందంటే మనకు మించిన అదృష్టవంతులు ఎవరూ లేరండి. సమయం లేదు చెప్పడానికి. ఒకానొక సమయంలో మనకి బైబిల్ తెలియక ఎవరో చెప్పింది నమ్మి వారి యొద్దకు వెళ్ళి పాపాలు ఒప్పుకొని పరిత్యాగ పత్రిక ఇచ్చి మనం ఒక బానిసలుగా జీవించాము. మన చేతికి ఆయన కృప ద్వారా దేవుని వాక్కు అందించబడింది. దేవునికి స్తోత్రం. నాలుగో క్రిస్మస్ కానుక ఏంటి చెప్పండి? రక్షణ. మరణం నుండి రక్షణ, శత్రువు నుండి రక్షణ, పాపము నుండి రక్షణ, ఉపద్రవాలు, నిరాశ, నిరుత్సాహం అనే భయంకరమైన పరిస్థితిలో నుంచి రక్షణ ఇవ్వటానికి ఆ లోక రక్షకుడు ఉదయించాడు. ఐదో క్రిస్మస్ కానుక సమాధానము. ఎవరికి? ఆయనకి ఇష్టలైన వారికి, ఆయనను ప్రేమించే వారికి, ఆయన మాటల ప్రకారం జీవించేవారికి. ఈరోజు ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, మరి దైవజనులు అన్న ఇంత ఖర్చు పెట్టి ఈ సెమీ క్రిస్మస్, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారంటే డబ్బుండి కాదు, ఖాళీగా ఉండి కాదు. మీ అందరూ కూడా బాగుపడాలి, రక్షించబడాలి. మీ అందరికీ ఇదిగో ఈ క్రిస్మస్ కానుక పొందుకోవాలి, అనుభవించాలి అని దైవజనులు ప్రయాస, భారం 22-23 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోకి వచ్చి ఏమీ లేని స్థితిలో నుండి ఈ ప్రాంతాన్ని కదిలించాలి, ఈ ప్రాంతంలో దేవుని వాక్కు అందించాలి, దేవుని కార్యాలు ప్రజలు చూడాలి, దేవుని యొక్క మహిమను వారు చూడాలి అని ఒక త్యాగంతో ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు ఏర్పాట్లు చేశారండి. ఎవరు చెప్పినా ఏది చెప్పినా యేసయ్యని నమ్ముకోవాలి, యేసయ్యని గట్టిగా పట్టుకోవాలి. మనకున్న కష్టాల్లో, సమస్యల్లో, శ్రమల్లో ఆయన విడిచిపెట్టకుండా ఆయనను ప్రేమిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఇన్ని సంవత్సరాలు దొర్లుండొచ్చు, నిజమైన క్రిస్మస్ ఆనందం పొంది ఉండకపోవచ్చు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ కానుకగా ఆ ప్రభువే ఈ లోకానికి అవతరించాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఈ అద్దంకి ఆశే ప్రేయర్ హాల్